క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తున్నాము. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై దేవునికి స్తుతియాగములు ప్రార్థనలు చెల్లిస్తున్నామని మీకందరికీ తెలియజేయటకు సంతోషిస్తున్నాం ప్రియులారా. మరి ఈ దినం అన్న కార్యక్రమంలో భాగంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉప్పకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. క్రీస్తునందున ప్రియులారా, సజీవుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా చూస్తున్నటువంటి దేవుడు. ప్రియులారా, మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన యొక్క భయాలు, మన యొక్క దుఃఖము, మన వేదన అన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనం దేనికి కూడా విచారం చెందాల్సినటువంటి అవసరత లేదు ప్రియులారా. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడు అని మనం గమనించినట్లయితే, చెట్లు లేనటువంటి మెట్టల మీద నేను నదులను పారజేసేదనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చెట్లే లేనటువంటి మెట్ట ప్రాంతాల్లో మరి దేవుడు నదులను పారజేయగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ప్రియులారా. లోయల మధ్యను ఊటలను ఉప్పగజేసే దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. లోయలలో ఎండిన భూమి ఎడారులలో కూడా మరి దేవుడు లోయల మధ్యన, గుట్టలలో, కొండలలో, బండల మధ్యన నీటి ఊటలను ఉప్పకజేసే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా సస్యశ్యామలము చేసే దేవుడుగా ఉంటున్నారు ప్రియులారా. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదనని దేవుడు చెప్తున్నాడు. అలాగా అరణ్యం లాంటి జీవితాలను, ఏ విధమైనటువంటి సహాయం లేనటువంటి, ఏ విధమైనటువంటి దిక్కు లేనటువంటి, ఏ విధమైనటువంటి మరి నిరీక్షణ లేనటువంటి జీవితాలను దేవుడు, అరణ్య జీవితాలను, అరణ్య రోదనగా ఉన్నటువంటి జీవితాలను, అరణ్య వేదనగా ఉన్నటువంటి జీవితాలను, ఒంటరితనంతో ఉన్నటువంటి జీవితాలను, మరి ఎవరూ పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలను దేవుడు అరణ్యం లాంటి జీవితాలను నీటి మడుగుగా చేసే దేవుడుగా ఉన్నాడు. అరణ్యంలో మనం ఎక్కడ వెతికినా కూడా నీటి ఊటలు దొరకడం చాలా కష్టం ప్రియులారా. అయితే అరణ్యమునే నీటి మడుగుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఏది కూడా దొరకనటువంటి ప్రదేశంలో మరి సమస్తము లభింపజేసే దేవుడు మనము నమ్ముకున్నటువంటి మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎండిన నేలను నీటి మడుగులుగా, నీటి బుగ్గలుగా చేసే దేవుడని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మనము ఏ దిగులు చెందకుండా, చింతపడకుండా మరి మనం మన యొక్క జీవనయాత్రలో దేవునికి మరి మనము సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా ప్రార్థనలు చేస్తూ మన యొక్క సమయము వచ్చే వరకు కూడా దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు విశేషమైనటువంటి కృపను, కనికరమును చూపించి నడిపించును గాక. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.